గౌరవనీయులు శివయ్య మాది గారు సీనియర్ లీడరు ఎంఎస్పీ మన టీడీ సోషల్ వెల్ఫేర్ గారిని అర్పించడానికి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు మేరీ భారతి గారు ఎస్సీఎల్ వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పూతలపట్టు శాసనసభ్యులు ఎమ్మెల్యే మురళి గారికి, డిఆర్ఓ గారు, అందరికీ కూడా మన జిల్లా అధికారులకు అనధికారులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి దళిత ఎమ్మెల్యేలు కూడా ఆశీర్వదించినటువంటి రోజు ఈ రోజు ఉందంటే దీనికి అంతటికి కూడా అంబేద్కరే కారణం. అంబేద్కర్ని బడిలోకి పంపించి ఆయన ఏ పదవులు అనుభవించకుండా జాతి కోసం ఈ దేశం విషయానికి వస్తే ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు అంబేద్కర్ గారు ఒకటే చెప్పాడు, స్వతంత్రం అంటే తెల్ల జాతి వాళ్ళ దగ్గర నుంచి నల్ల జాతి వాళ్ళకి ఇచ్చింది కాదు స్వతంత్రం, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికి కూడా సమానత్వము, అందరూ కూడా పేదవాళ్ళకి ఎవరికి ఓటు ఉండకూడదు. ఆ రోజుల్లో డిగ్రీ చదివిన వాళ్ళు ఏదో భూస్వామి 500 పోరు కాబట్టి ఓటు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళ దగ్గరికి పోతారు. మహిళా బిల్లు ఇప్పటి వరకు రాలేదు. మహిళలు ముఖ్యంగా ఈరోజు ఇంత స్వేచ్ఛగా సగభాగం హాల్లో మొత్తం అందరూ పురుషులతో సమానంగా ఇక్కడికి పాల్గొనడం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున మాట్లాడాలి అని అనుకుంటే మనకు కొన్ని గంటలు రోజులు సరిపోవు. ఈ ప్రపంచంలో వెనకబడిన తనాన్ని చదివి భారతదేశంలో ఉన్న వెనకబడతనాన్ని చదివి దానికి ప్రధానమైన కారణం ఏంటి అని గుర్తించిన మొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది విద్య. అది ఏదైతే విద్య లేదో మనం ఇల్లిటరసీ అంటాం. దాన్ని లిటరసీగా చేస్తుంటే వీళ్ళు కానీ విద్యావంతులు అయితే ఈ విద్యలో బాగా వెనకబడిపోయేవాడు ఎవరంటే వెనకబడిన తరగతిలో తరగతులు వాళ్ళు కానీ విద్య కానీ అందిస్తే వీళ్ళు ఆర్థికంగా ఏం జరుగుతుందో దేశంలో అర్థమవుతుంది, రాజకీయంగా ఏం జరుగుతుందో అర్థమవుతుంది, సమానత్వం స్వేచ్ఛ గురించి ఏం చేస్తే బాగుంటుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి విద్యను ప్రొవైడ్ చేద్దాం వీళ్ళకి అని ప్రథమంగా గుర్తించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి జోహార్లు చెప్పుకుందాం. అయితే ఎలా దీన్ని సాధ్యం చేస్తాం అనే దానికి ఈ విద్య పూర్తిగా చదువుదామని చెప్తే వింటారా ప్రజలు, లేకపోతే అందరికీ ఆర్థిక స్తోమత విద్యా సంస్థలు సీట్లు చర్చించడానికి అందరికీ ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వెనకబడిన తరగతి వాళ్ళకి ఈ దళితులకి రిజర్వేషన్స్ అనే విధానాన్ని కల్పించి విద్యా సంస్థల్లో వీళ్ళు అర్హత సాధించేటట్టు కల్పించారు. సో ఈ విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ 76 సంవత్సరాల్లో ఈ దళితులు కానీ వెనకబడిన వర్గాలు కానీ ఎంతవరకు మనం కొంతవరకైనా చదివి దీన్ని సాధించాం, ఎంతమంది చూసాం, ఎంతమంది ఇంకా చదువుకున్నా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అందిద్దాం అనే ప్రయత్నం అయితే జరుగుతాము.
ఈరోజు ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ మరియు ఒక సోషల్ ప్రోగ్రామ్, ఈ రెండు ప్రోగ్రామ్స్ బేసిక్లీ ఉన్నాయి. సో అఫీషియల్గా కూడా మనం అందరూ మాట్లాడుతున్నాం, కానీ సమాజంలో ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, అవి కూడా బేసిక్లీ మాట్లాడితే మంచిగా ఉంటుంది, అదే నా అభిప్రాయం. సో నేను బేసిక్లీ ఒక 3 విషయాల గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైనా భారతదేశంలో ఎలక్షన్ జరిగితే ఎప్పుడైనా ఒక 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరుగుతున్నాయి, అఫీషియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గురించి మాట్లాడుతారు. 50 చట్టం వచ్చింది. ఆ చట్టం బేసిక్లీ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా వచ్చింది. బేసిక్లీ అప్రూవ్ చేయాలి. ఈరోజు ఎప్పుడైనా బేసిక్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ గురించి మాట్లాడతారు, ఒక ఆఫీసర్ మాట్లాడతారు, ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ మాట్లాడతారు, ఒక సిస్టమ్ మాట్లాడతారు, వాళ్ళు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గురించి మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి. మనందరికీ తెలుసు యాజ్ అ సిస్టమ్ మనం ఎట్లా బేసిక్లీ సెలెక్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా మాట్లాడితే వర్గీకరణ చేయడం జరిగింది. ఎప్పుడైనా బేసిక్లీ మనం మాట్లాడితే యాజ్ ఒక కమ్యూనిటీ ఒక నంబర్ లాగా చూస్తున్నాం. మీ సంఖ్య అది ఉంది, మీ సంఖ్య అది ఉంది, ఆ సంఖ్యలో కూడా ఇంకొక వర్గం సంఖ్య అది ఉంది, ఆ సంఖ్య అది ఉంది. ఎప్పుడైనా సిస్టమ్ ఆలోచన ఎట్లా చేస్తారో ఒక సంఖ్య పరంగా ఆలోచన చేస్తారు. చాలా మంది పిల్లలు ఉన్నారు, మీరు కూడా రేపు ఓట్లు ఇస్తారు, మీరు కూడా బేసిక్గా చూస్తారు. సామాజికంగా సమాజంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ గురించి ఆలోచన తర్వాత ఫస్ట్ అంటే సంఖ్య పరంగా ఆలోచన అనుకుంటుంది. సో బ్రిటిషర్స్ ఫాలో చేసిన డివైడెడ్ రూల్, కమ్యూనిటీ డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే ఇంకొక వర్గం ఇంకొక వర్గం. ఇప్పుడు కూడా బేసిక్లీ సమాజంలో డివైడెడ్ రూల్, ఒక కమ్యూనిటీకి ఇంకొక డివిజన్, మళ్ళీ ఇంకొక డివిజన్, ఆ సిస్టంలో బేసిక్లీ జరుగుతుంది. అటువంటి ప్రాక్టికల్ ఎన్వైరన్మెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ బేసిక్లీ విజన్, వాళ్ళ ఐడియాస్, కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ ఎంతవరకు సాధ్యమవుతాయి అందరూ బేసిక్లీ ఆలోచన చేయాలి. సో నేను కూడా బేసిక్లీ ఇంకా చాలా మంది యూత్ స్టూడెంట్స్ ఆగే మీరు కూడా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. కమ్యూనిటీలో ఏం డిస్కషన్ చేయడం జరుగుతుంది, ఈ డిస్కషన్ మన కోసమా ఆర్ ఇంకొక వ్యక్తి కోసమా, ఆ డిస్కషన్ వల్ల ఆర్థికంగా సామాజికంగా మనం ముందుకు వెళ్తాము ఆర్ జస్ట్ ఒక ఎలక్షన్ పర్పస్ కోసం, సిస్టమ్ కోసం మన ఓటు యూజ్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడేవాడు. ఇంకొక విషయం గురించి మాట్లాడితే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషనల్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ చూస్తే, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ చూస్తే, ఎంపీడీ ఆఫీస్ చూస్తే, గ్రామ స్థాయి ఆఫీస్ చూస్తే బిఆర్ అంబేద్కర్ సార్ ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో పర్పస్ అంటే ఏమిటి, వెనుకబడి సమాజం నుంచి ఎవరైనా వ్యక్తి వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఏమేమి కాన్స్టిట్యూషనల్ ద్వారా ఏమేమి రిఫార్మ్స్ ఆ రోజు 35 నుంచి చూస్తే 45, 47 మరి కాన్స్టిట్యూషన్, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రయారిటీ ఇస్తారు, సరిగా మాట్లాడతారు. ఆఫీస్లో వచ్చిన తర్వాత ఒక కుర్చీ ఇస్తారు, ఫేవర్ చేస్తారు, వాళ్ళతో నిలబడి ఉంటారు. అటువంటి ఆలోచనకు బేసిక్లీ ఆ రిఫార్మ్స్ చేయడం జరిగాయి. కానీ నిజంగా మాట్లాడితే, ప్రాక్టికల్గా మాట్లాడితే ఇది సాధ్యం. ఒక ఎంఆర్ ఆఫీస్లో వెళ్తే బిహేవియర్ ఎట్లా అవుతుంది, ఒక పోలీస్ ఆఫీస్లో వెళ్తే ఎట్లా అవుతుంది, అసలు సీట్ కూడా ఆఫర్ అవుతుంది. ఎప్పటి చూస్తే ఒక డిస్క్రిమినేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి చాలా మంది ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా వెనకబడి ప్రాంతం సమాజం నుంచి ఒక వ్యక్తి వస్తే మా ఫస్ట్ ప్రయారిటీ కావాలి, వినాలి, కూర్చోవాలి. అలా చేస్తేనే ఖచ్చితంగా ఇప్పుడు అది సాధ్యమవుతుంది. మూడోది, ఇప్పుడు
ఎమ్మెల్యే గారు మాట్లాడారు, చదవాలి, చదివితేనే మీకు అర్థమవుతుంది, చదివితేనే సమాజంలో ఏం జరుగుతుంది మీకు అర్థమవుతుంది. మీరు ఒక స్థాయికి వెళ్తారు, ఆ స్థాయిలో వెళ్ళిన తర్వాత మీరు ఇంకా చూస్తారు, డిఫరెంట్ కమ్యూనిటీస్ చూస్తారు, వాళ్ళు ఏం జరుగుతుంది, మనతో ఏం జరుగుతుంది, ఏం కరెక్టా ఏం కరెక్ట్ కాదు. మీరు అబ్జర్వ్ చేసిన తర్వాతనే వేసేది ఒక నిర్ణయం వస్తారు, మరియు మీరు మీ కమ్యూనిటీ గురించి మాట్లాడతారు. సో ఖచ్చితంగా మనం ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడాలి. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో తీసుకురావాలి, ఓపెన్గా క్రిటిసైజ్ చేయాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కొటేషన్ లో స్వతంత్రంగా బతకగలిగినటువంటి శక్తి ఉండి బానిస భావాలతో బ్రతికేవాడు కన్నా బానిసగా ఉంటూ స్వతంత్రంగా జీవించేవాడు 1000 రెట్లు మేలు. మన ఆలోచనలో మార్పు రావాలి, మన ఆలోచనలో సంపూర్ణమైనటువంటి వికాసం కావాలి, సంపూర్ణమైనటువంటి చైతన్యం కావాలి. ఆ చైతన్యం మన జీవితాన్నే కాదు మన సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయికి మన ఆలోచనలు ఉన్నాయి. మన సమాజ గతిని మార్చగలిగినటువంటి మేధో సంపత్తిని మనం కలిగి ఉండాలి. అది చదువు ద్వారానే సాధ్యమవుతుంది. అయితే ఏ చదువు చదవాలి? 10th పాస్ అవుతున్న ఇంటర్ పాస్ అవుతున్న బీటెక్ పాస్ అవుతున్న ఎంటెక్ అయిపోతున్న సివిల్స్ ఉద్యోగమా లేకపోతే ఇంకొక ఉద్యోగం కాదు, సమాజాన్ని చదవాలి. ముఖ్యంగా మనకే అవసరం ఉంది. ఎందుకంటే ఒక సమాజం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు లేని కాలంలో, అవగాహన మనకు రాని కాలం గురించి అధ్యయనం చేయకపోతే మనం ఎక్కడున్నాం, సమాజం ఎక్కడున్నటువంటి వ్యత్యాసాన్ని కనిపెట్టగలదు. ఆ సమాజం ఎక్కడుంది, ఆ సమాజంలో మనం ఎక్కడున్నామన్నటువంటి విషయం మనం తెలుసుకున్న నాడే ఈ సమాజంలో మనం ఎక్కడ ఉండాలన్నటువంటి ఆలోచన వస్తుంది. మనం ఏం చేయాలన్నటువంటి ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఆ రకమైనటువంటి చదువులు కావాలి మనకు. పుస్తకాలతో పాటు సమాజాన్ని చదివే యొక్క ఆలోచన, చదవాలన్నటువంటి తపన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి తెచ్చుకోవాలి. మనకన్నా పేదరికంలో ఉన్నారు ఆయన. మనకన్నా ఈరోజు అనేక రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో మనం బతుకుతున్నాం. భారత రాజ్యాంగం మనకు ఉంది. భారత రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ కావాలన్నా సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం వల్ల పొంది ఉన్నాం. కానీ అవన్నీ లేవు. రాజుల కాలంలో బ్రిటిష్ వారి రాష్ట్ర సుఖాలలో బతుకుతున్నటువంటి సమాజంలో ఆ చైతన్యం కలిగినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఏ సౌకర్యం లేదు, ఏ ఆలోచన లేదు, స్వతంత్ర భారతదేశం కాదు, రాజ్యాంగం యొక్క రక్షణ లేదు. మనిషిగా ఆలోచించాలంటే భయపడే రోజుల్లో ఒక బానిస కుటుంబంలో, ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఉద్యమకారుడై, సాంఘిక విప్లవకారుడై, సామాజిక చైతన్య స్ఫూర్తిగా ఎలా మారగలిగాడు? దీన్ని మనం అధ్యయనం చేయాలి. నేనైతే ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, ప్రతి విద్యార్థి వారి పాఠ్య పుస్తకాలతో పాటుగా అంబేద్కర్ గారి పుస్తకాన్ని కనీసం ఒక్కటైనా చదవాలి. వారి జీవన విధానానికి సంబంధించి, వారు సమాజానికి చేసినటువంటి సేవ గురించి, వారు ఈ సమాజ అభివృద్ధి కోసం, సమానత్వం కోసం, మనిషిగా గౌరవింపబడటం కోసం చేసినటువంటి ప్రసంగాలు కానీ, రాసినటువంటి వ్యాసాలు కానీ, అచ్చూసినటువంటి పుస్తకాలు కానీ ఒక్కటైనా చదవగలిగితే ఈ సమాజాన్ని మార్చడానికి మనకు పెద్దగా ఆయుధాలు అవసరం లేదు. ఆయుధాలతో సాధించేది ఏమీ లేదని నిరూపించారు మన భారతదేశంలో అనేక ఉద్యమాలు, అనేక రకాలైనటువంటి విజయాలు మనం స్వతంత్రం సాధించడం వరకు కూడా. అందుకు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి అనేక సాంఘిక సంస్కరణలు ఏనాడు తుపాకీ పట్టలా, గొడ్డల పట్టలా, కత్తి పట్టలా, ఒక ఆలోచన సమూలంగా మారుస్తుంది. ఒక ఆలోచన మనకు కావలసినటువంటి ప్రతి దాన్ని తీసుకొస్తుంది. కాబట్టి వారి ఆలోచన గురించి, వారి జీవన విధానం గురించి, వారి పోరాటం గురించి, వారి చైతన్యం గురించి ప్రతి ఒక్కరూ చదవాలనేది నా కోరిక. టీకే రవి గారు, శ్రీ తగిర్ రాజేష్ గారు, నీకు జూమ్ ఇస్తుగా కట్టుకుని కార్యక్రమం చేసుకోవాలి.